హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరికీ ముందుగా హ్యాపీ శివరాత్రి. చాలా రోజుల తర్వాత పెడుతున్నాను కదండి. శివరాత్రి ఆల్రెడీ 3 days అయితే అయిపోతుంది. కొంచెం వీడియో అయితే లేట్ అయిందండి. మీరందరూ శివరాత్రి చాలా బాగా జరుపుకున్నారని అయితే అనుకుంటున్నాను. కానీ మేమైతే అసలు ఎలా జరుపుకున్నామో ఈ వీడియోలో చూద్దురుగానండి. అలాగే ఈ వీడియో చూసే ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక శివరాత్రి రోజు మేమంతా ఏం చేసామో ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను. ఆ రోజు మార్నింగ్ లేచి ముందు దీపం అయితే పెట్టేసుకుని తర్వాత కొబ్బరి పచ్చడి అయితే చేసుకున్నామండి. టిఫిన్లోకి అలాగే భోజనంలోకి కూడా ఉంటుందని. అలాగే పప్పు అయితే చేసేసుకున్నాం. ఇది సింపుల్ మెనూ అండి. మేమైతే ఎక్కడికి వెళ్ళలేదండి. ఇంటి దగ్గరే ఉండి పూజ చేసుకున్నాము. అలాగే అమ్మ నాన్న అయితే వెళ్ళారు శివాలయంకి వెళ్ళి, వాళ్ళైతే పూజ చేసుకుని అయితే వచ్చారు. అక్కడే అన్నసంతర్పణ జరుగుతుంటే అక్కడ తినేసి వచ్చారండి. అలాగే ఈరోజు కొంచెం గార్డెన్ వర్క్ అయితే ఉందని చెప్పి అదైతే చేసుకుంటున్నాము. మొక్కలు అవి పిచ్చి పిచ్చిగా పెరిగిపోతున్నాయండి. వాటిని అన్నింటికి కొమ్మలు అవి చెదిరిపోకుండా తాళ్ళేసి, అలాగే కొంచెం పిచ్చి మొక్కలు కూడా ఎక్కువ వచ్చేసాయి. అవన్నీ పీకి అలాగే కొంచెం కంపోస్ట్ అయితే తయారు చేసామండి. అదంతా కూడా ఎత్తాలి. కొంచెం గార్డెన్ వర్క్ అయితే ఉంది. అలాగే మొక్కలకైతే బాగా పురుగు అయితే పెట్టేసిందండి. వీటికి చీమల మందు తెచ్చి వేస్తే బాగా పనిచేస్తుంది. అదైతే తెప్పించి అయితే వేస్తాము. అలాగే మొక్కలన్నీ కూడా చాలా బాగా పెరుగుతున్నాయి. కానీ కొంచెం ఈ క్లీన్ చేస్తే ఇంకా బాగా పెరుగుతాయండి. వచ్చేది ఎండాకాలం కదా, కొంచెం ఇంకా నీట్గా ఉంచుకోవాలని చెప్పి ఈ వర్క్ అయితే ఇప్పుడు పెట్టుకున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఆ చిన్న చిన్న మొక్కలన్నీ కూడా ఉలవలు వస్తున్న మొక్కలండి. అవి మామూలుగా ఇసిరేస్తే వచ్చిన మొక్కలు. అందులోనే ధనియాల మొక్కలు, అంటే కొత్తిమీర కూడా వచ్చేసింది. ధనియాలు కూడా మా పిల్లలు అలా ఇసిరేస్తే అలా వచ్చిందండి. కొత్తిమీర చాలా ఫ్రెష్గా ఉంది. ఇప్పుడిప్పుడే వస్తుందండి. అలాగే చిక్కుడుకాయల సీజన్ కూడా అయిపోయింది కదండి. చిక్కుడుకాయలు పాదు కూడా బాగా పాకేస్తుంది, కానీ ఎక్కడ పోతైతే లేదండి. అందుకే ఈ పాదు కూడా తీసేద్దాం అనుకుంటున్నాం. అక్కడక్కడ కాయలు అయితే ఉన్నాయండి. అవన్నీ కోసేసిన తర్వాత ఈ చిక్కుడు పాదు కూడా తీసేస్తాము. వీటి వల్ల బాగా పెరిగే మొక్కలు కూడా ఈ వంగ మొక్కలు అవి పెట్టామండి. అవి అయితే సరిగ్గా గ్రోతింగ్ అయితే లేదు. మీరు చాలా వీడియోస్లో చూస్తూనే ఉన్నారు కదా. ఎండ బాగా తగలడం వల్ల, అలాగే మా అక్క చెప్పిన చిన్న టిప్ వల్ల కరివేపాకు మొక్క అయితే చాలా బాగా అయితే వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ కరివేపాకు అయితే మేము యూజ్ చేస్తున్నామండి. అలాగే కంపోస్ట్ తయారు చేసాం కదా, దీన్ని కూడా మేము ఇప్పుడు వేరే మట్టిలో వేస్తాము. చిక్కుడు బాగా చూసారా, ఎక్కడ పోతైతే లేదు. లోపలికైతే చిక్కుడుకాయలు ఉన్నాయండి. ఇప్పుడు అవి అయితే కోస్తాము. ముందు క్లీనింగ్ అయితే చేసేస్తామండి. ఇవైతే కాకరపాదులు వాటంతటవే వచ్చాయి. కావాలని వేసిన కాకరపాదు మాత్రం చచ్చిపోయిందండి. ఇది బతకలేదు. యాక్చువల్గా వేరే చోట పుట్టింది. దీన్ని తీసుకొచ్చి ఇంట్లో వేసాం కానీ బతకలేదు. ఇవి వస్తున్నాయి వాలంటరీగా. అవి బాగానే ఉన్నాయి. కొంచెం గార్డెన్ క్లీన్ చేశాక ఎలా ఉందో చూపిస్తాను. అమ్మ అక్క అయితే కడుతూ ఉన్నారు. చెట్లు అవి పిచ్చిగా ఉన్నాయని. అలాగే మావయ్య చనిపోయిన దగ్గర నుంచి కూడా తులసమ్మ దగ్గర అయితే దీపం అయితే పెట్టలేదండి. అందుకే తులసమ్మ మొక్క అది మొత్తం కుండి అదంతా కూడా క్లీన్ చేసి ఇలా అయితే ముగ్గులు అయితే పెడుతున్నాను. సరదాగా ఇలా అయితే కొంచెం ముగ్గగా పెట్టానండి. ఇలాగే డెకరేట్ చేసుకుని కింద కూడా ముగ్గు అయితే పెడతాను. ఇలా చిన్న చిన్న ముగ్గులు పెట్టుకునేవి మా దగ్గర ఉన్నాయండి. ఇవైతే మేము భీమవరం మావలం తీర్థంలో అయితే తీసుకున్నాము ఒకసారి వెళ్ళినప్పుడు. ఇంకా పెద్ద పెద్దవి కూడా ఉన్నాయండి, చాలా బాగుంటాయి. ఇవి మంచి యూస్ఫుల్ అవుతాయండి. మనకి ముగ్గులు రానప్పుడు ఇవి పెట్టుకుని మధ్యలో చుట్టూ డిజైన్ వేసుకోవడానికి చాలా బాగుంటుందని చెప్పి ఇలా తులసమ్మ దగ్గర చిన్న చిన్న డిజైన్స్ అయితే వేస్తూ ఉంటాము.
తులసమ్మ దగ్గర అంతా క్లీన్ చేసేసాక మా ఇంట్లో ఒక కేస్ అయితే ఉందండి. ఇది డబ్బు అంటారు కదా, అదైతే ఉంది. దానికి ఒక బజార్ సంచులు అంటారు కదా, అది ఇంట్లో కొంచెం వేస్ట్గా ఉంటే కొంచెం చిరిగిపోయింది కూడా అండి. అది ఉంటే ఇలాగ చిన్న చిన్న హోల్స్ కింద పెట్టేసి బయటికి రాకుండా దారాలు అయితే కడుతున్నానండి. ఇక్కడ మేము కంపోస్ట్ ఎలా అంటే పొయ్యిలో వచ్చిన బూడిది, మట్టి, అలాగే కూరగాయల వేస్ట్, బియ్యం కడిగిన వాటర్, పప్పు కడిగిన వాటర్ ఇవన్నీ వేసి కంపోస్ట్ కింద అయితే తయారు చేసామండి. ఇది ఇప్పుడు బాగా అయింది. ఇలా వేసిన తర్వాత కూడా కొన్ని రోజులు అయితే ఉంచుతాము. అలా వేస్తే మొక్క పెరగడానికి చాలా బాగుంటుందని మేము చాలా వీడియోస్లో చూసాము. అలాగే కొంతమంది ఎక్స్పీరియన్స్ కూడా చేసి చెప్పారు. మేము ఇది ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నామండి. అలాగే ఎండాకులు, తెడాకులు కూడా వేయొచ్చంట. అవి కూడా కొంచెం కొంచెం వేసాము. ఇది ఎలా పెరుగుతుందో మీకు తర్వాత నేను అప్డేట్ అయితే ఇస్తానండి. ముందైతే ఇది వేసి వారం రోజులైతే ఇలా అయితే వదిలేయాలి. వేసిన తర్వాత ఇది కొంచెం అణుగుతుంది కదండి, అప్పుడు పైన అయితే మట్టి వేసి మనం పెద్ద పాదిల్ లాంటివి లేదన్నా వంగ మొక్కలు ఎలాంటి మొక్కలు పెట్టుకున్నా కూడా ఇందులో చాలా బలంగా పెరుగుతుందని అయితే నేను చాలా మంది దగ్గర విన్నాను, చూశాను కూడానండి. ఇవన్నీ చేసినప్పటికీ చాలా చీకటి అయితే అయిపోయిందండి. ఇదంతా చేసిన తర్వాత గార్డెన్ అంతా కూడా పిచ్చి మొక్కలు పీకుతానని చెప్పాను కదండి, చాలా చీకటి అయిపోవడం వల్ల నేను వీడియో అయితే షూట్ చేయలేకపోయాను. మామూలుగా చీపురుతో మాత్రం అంతా తుడిచేసానండి. చిక్కుడు పాదు చెత్త అయితే చాలా వచ్చింది. అదంతా కూడా మళ్ళీ ఒక పోగు కింద వేసి అలా వదిలేసాను. దీన్ని మళ్ళీ ఇంకొక గిన్నెలో అయితే వేయాలి. అంటే ఒక టబ్లో ఇంకొక కంపోస్ట్ బ్యాగ్ అయితే తయారు చేస్తాము, అందులో అయితే వేస్తామండి. ఇంకా చీకటి అయిపోతుంది. ఇక మా శివరాత్రి గురించి చెప్పాలంటే మేము ఏం చేసుకోలేదండి. మా ఆవి చనిపోయారు కాబట్టి ఎక్కడికి వెళ్ళాలని కూడా మాకు అంత ఇంట్రెస్ట్గా అనిపించలేదు. ఎక్కడికి వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి అని అయితే అస్సలు లేదు. కానీ ఏదో మనకున్నంతలో మనం చేసుకోవాలి కదా అని చెప్పి అమ్మ వాళ్ళైతే గుడికి వెళ్ళారు. అలాగే సాయంత్రం వంట చేసేసుకొని పిల్లలంతా కూడా ఆడుకున్న తర్వాత మా ఊర్లో ఉన్న గుడి దగ్గరికి అయితే వెళ్ళామండి. అంతే మా శివరాత్రి. బాయ్ 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 బాయ్, గుడ్ నైట్. బాయ్ బాయ్, గుడ్ నైట్ చెప్పండి. మేము వంట అది చేసేసుకొని పిల్లల్ని కూడా రెడీ చేసి టీవీలో సాంగ్స్ అయితే పెట్టామండి. ఇప్పుడు పని అంతా అయిపోయింది. అలాగే బాలాజీమాయ వాళ్ళు కూడా వచ్చారు. మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే అందరూ గేమ్స్ అవి ఆడుకుందాం అనుకున్నాం, కానీ వీళ్ళు షాప్ నుంచి వచ్చినప్పటికీ చాలా లేట్ అయిపోయిందండి. కొంచెం వర్క్ ఎక్కువ ఉందంట. అలాగే వాళ్ళు టైర్డ్ అయిపోవడం వల్ల మేమైతే వెళ్ళలేదు. అక్క కూడా రాలేదండి, పిల్లలు కూడా రాలేదు. నేను అమ్మ కలిసి గుడికి అయితే వెళ్ళాము. మేము వెళ్ళొచ్చేలోపు వీళ్ళు ఇక్కడ ఉన్నారు కదా అని చెప్పి మా పిల్లలు అయితే డ్యాన్సులు చేస్తూనే ఉన్నారు. యాక్చువల్గా శివరాత్రి అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే దగ్గరలోనే ఒక ఊరైతే ఉండేదండి, శివుడి గుడి ఉండేది. చాలా బాగా అయితే చేసేవాళ్ళు. అక్కడ కోలాటాలు, అన్న సందర్పణ మొత్తం మా ఫ్రెండ్స్ అంతా కలిపి అయితే వెళ్ళేవాళ్ళం. అన్నీ కొనుక్కొని ఆ రోజంతా ఫుల్గా ఎంజాయ్ చేసి అయితే వచ్చేవాళ్ళమండి. మా పెళ్ళైన తర్వాత మాత్రం అసలు ఎక్కడికి వెళ్ళలేదు. వీళ్ళు చిన్నపిల్లలు అవడంతో ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా అంత దగ్గరలో ఏమీ ఉండదండి. కొంచెం దూరం అయితే వెళ్ళాలి. ఇక్కడ కూడా చాలా బాగా చేస్తారంట, కానీ మేమంత క్రౌడ్లోకి వెళ్ళడం ఇష్టం లేక అక్క నేనైతే ఎక్కడికి వెళ్ళేవాళ్ళం కాదు. ఈ టైంలో ఎక్కువగా వచ్చేవి అంటే చెరుగళ్ళు, జొన్న పొత్తులు, అలాగే స్వీట్ కార్న్, ఇంకా ఐస్ క్రీమ్స్ చాలా అండి. అస్సలు ఫేమస్ అయినవి అన్నీ కూడా తినేసేవాళ్ళం. అలాగే కోలాటం కూడా వేసేవాళ్ళం అండి. అక్కడ కూడా మంచి మంచి ప్రోగ్రామ్స్ అయితే పెట్టేవాళ్ళు. చాలా బాగా ఎంజాయ్ చేసి వచ్చేవాళ్ళం అండి. మా ఫ్రెండ్స్ అంతా కూడా కలిసి అయితే వెళ్ళేవాళ్ళం. మా ఊరి నుంచి నడిచి వెళ్ళాలి, అక్కడి నుంచి ఆటోలు అయితే కూడా ఉంటాయండి. సరదాగా అలా ఫ్రెండ్స్తో వెళ్ళి ఎంజాయ్ చేసి రావడం అయితే భలే నచ్చేది మాకైతే శివరాత్రి అంటే. అలాగే నైట్ అంతా కూడా ఇక్కడ జాగారం అయితే చేస్తారండి. ఇక మన వీడియోలోకి వచ్చేస్తే మేము పనంతా చేసుకుని నేను, అమ్మ, అక్క, మా ధనుష్ కలిపి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి. మేము వచ్చినప్పటికీ ఆడవాళ్ళంతా కూడా గుడి దగ్గర అయితే కూర్చుని
కాలక్షేపం అయితే చేస్తున్నారు. అంటే జాగారం చేస్తారండి. ఈ నైట్ అంతా కూడా పిల్లలు ఆటలు ఆడడం, ఉయ్యాలు కట్టుకొని ఊగడం, అలాగే కోవులంతా కూడా దీపాలు వెలిగించి చాలా బాగా చేశారండి. మొత్తం గుడి అంతా కూడా శుభ్రంగా నీట్గా కడిగేసి ఇలా దీపాలు పెట్టి అందరూ కూడా గుడి దగ్గరే ఉన్నారు. భజన చేయడం వచ్చిన వాళ్ళు మాత్రం లోపలికి వచ్చి మాతో పాటు భజన అయితే చేశారండి. ఒకసారి దేవుళ్ళందరికీ కూడా దండం పెట్టేసుకుని ఇంకా భజన అయితే స్టార్ట్ చేసాము. అలాగే బయట కూడా శివుడు పార్వతి ఫోటో అయితే పెట్టి అక్కడైతే పూజించారండి. అక్కడ పెద్దమ్మ వచ్చేసి కొంచెం ప్రసాదం అయితే చేసింది. వచ్చిన వాళ్ళంతా కూడా అందరినీ దర్శించుకుంటున్నారు. చేసుకుని ఈ నైట్ పూర్తిగా కాకపోయినా ఒక 12 వరకు అయినా జాగారం అయితే ఉంటారండి. యాక్చువల్గా మా ఇంట్లో అందరం కూడా భజన చాలా బాగా చేస్తాము. మా అమ్మమ్మ దగ్గర నుంచి కూడా నా వరకు ఏంటండి, మా గోపియాలందరూ కూడా అందరూ పాటలు అవి బాగా పాడతారు. కానీ ఏంటంటే అమ్మమ్మ అయితే అస్సలు ఇంకా మా మావి చనిపోయిన బాధ నుంచి అయితే తేరుకోలేదు. తను అసలు బయటికి రావడానికి ఇష్టపడలేదండి, భజనకి రావడం అందరిలో కూర్చోవడానికి కూడా. అందుకే ఇంట్లోనే ఉండిపోయింది. మేము చేయాలని చెప్పి మంచి రోజు కదా అని చెప్పి గుళ్ళోకి అయితే వచ్చి ఇలా భజన అయితే చేసాము. నేను, మా చరణ్, అలాగే మా అమ్మ, పెద్దమ్మ, రజనీ అక్క, అలాగే ఊళ్ళో ఉన్న వాళ్ళు కొంతమంది కూడా మేమైతే భజన చేసుకుంటున్నాము. కొంతమంది బయట హౌసీలు ఆడుకోవడం అని పిల్లలంతా కలిపి కబడ్డీలు, ఆటల పోటీలు, ఉయ్యాలు కట్టుకుని ఒకడు ఇవన్నీ చేస్తున్నారు. మేమైతే గుళ్ళోనే ఉండిపోయామండి. ఇలా 12 వరకు అయితే ఉన్నాం మేము. మా గోపియాళ్ళు అయితే భజన ఎందుకు వదినా, చక్కగా హౌసీ ఆడుకుందాం రమ్మని అయితే నేను ఫోర్స్ చేశారు. కానీ నేను ఎక్కువ భజనల పాటలు అంటే నాకు చాలా ఇష్టం అండి. మా అమ్మ వాళ్ళతో పాటు నేను భజనలోనే కూర్చున్నాను, వాళ్ళతో ఆడుకోవడానికి వెళ్ళలేదు. అదొకటి, అక్క కూడా రాలేదు కదండి. నాకు ఇంకా ఆటల మీద అంత ఇంట్రెస్ట్ లేక నేనైతే వెళ్ళలేదు, భజనలోనే కూర్చున్నాను. ఇంకా तत्र नमामि सदा शिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गं दक्षसुयज्ञविनाशकलिङ्गं तत्र नमामि सदा शिवलिङ्गं कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारसशोभितलिङ्गं सञ्चितपापविनाशकलिङ्गं तत्र नमामि सदा शिवलिङ्गं देवगणाचितसेवितलिङ्गं बालैर्भक्तिजिनेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्र नमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशकलिङ्गं तत्र नमामि सदा शिवलिङ्गं सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवनपुष्पसदाचितलिङ्गं परमपदं परमात्मकलिङ्गं तत्र नमामि सदा शिवलिङ्गं लिङ्गाष्टकमिदं पुण्यभ्यक्षतेत् शिवसन्निधौ शिवलोकमहास्नुते शिवेन सम्बोधते हर हर महादेव शम्भो शङ्कर हर हर महादेव शम्भो शङ्कर हर हर महादेव शम्भो शङ्कर ओम नमः शिवाय. చూసారు కదండి, మా శివరాత్రి అయితే ఇలా జరిగింది. భజన అంతా చేసిన తర్వాత లింగాష్టకం పాడి హారతి కూడా ఇచ్చేసి ప్రసాదం అందరూ తిని ఇలా 12 దాటిన తర్వాత ఇలా మా జాగరం అయితే మేము ఇలా పూర్తి చేసుకున్నాము. మీరంతా శివరాత్రి చాలా బాగా జరుపుకున్నారని అయితే అనుకుంటున్నాను. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. ఉంటానండి. థ్యాంక్ యూ.